వచ్చిన భారాన్ని మనం గుర్తించగలుగుతున్నామా? నిజంగా ఈ పాపాన్ని విడిచిపెడుతున్నామా? ఆయన చెంతకు మనం వెళ్తున్నామా? ఈ దినాన ప్రతి ఒక్కరు కూడా పరిశీలించుకుందాం. ఇంకా దేవుని వాక్యం ముందుకు వెళ్ళినట్లయితే, నేను మీ కొరకు ఒక మంచి స్థలాన్ని సిద్ధపరుస్తున్నాను. ఆ స్థలానికి మిమ్మల్ని తీసుకెళ్లే వరకు ఇక్కడ ఈ లోకంలో కొంతకాలం జీవించండి అని దేవుడు మనల్ని వదిలేసి వెళ్తే మనం ఏం చేస్తున్నాం? ఈ లోకంలో పడిపోయి నశించిపోతున్నాం. నిజమే కదా? మనం అనుకోవచ్చు, మనం బాగానే ఉన్నామేంటి, చక్క 3 పూటలు తింటున్నాము, మంచి వస్త్రాలు కట్టుకుంటున్నాము, మేము నశించిపోతామేంటి, మేము చాలా ఆరోగ్యంగా ఉన్నాము, మాకు అన్నీ ఉన్నాయి, ధనం ఉంది, సౌకర్యాలు ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉంది, మేము ఇంత బాగున్నాం కదా, ఇంకా ఎందుకు వాక్యం నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించడానికి దేవుడు ఎందుకు వచ్చాడు, మేమెందుకు నశించిపోతున్నామని అనుకోవచ్చు. అవునా? అయితే ఇక్కడ 2 మార్గాలు అనేవి మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఏంటి ఆ 2 మార్గాలు అంటే, ఒకటి ఇరుకు మార్గము, ఇంకొకటి విశాల మార్గము.